జీవాత్మ అలా ఉంటుంది అంతే. అలాంటి వాళ్ళు మహానుభావులు. అందుకని ఈ ఇల్లాలు కూడా అదే పేద స్థితిలో ఉన్న చినుకులు కప్పుకునే ప్రయత్నం చేస్తుంది పాపం. అందుకే బయటికి రాలేకపోతుంది, తలుపు దగ్గరే ఉంది ఆవిడ. పెట్టనా వద్దా ఈ చినుకులు చీరతో అయినా పెట్టడానికి కూడా ఇంట్లో ఏం లేదు. మళ్ళీ ఈయన 7వ ఇల్లు కాబట్టి అలా వెళ్ళిపోలేక పాపం చిన్న కుర్రాడు, అప్పటికి 7 ఏళ్ళు కూడా లేదు వయస్సు, 7-8 ఏళ్ళు వయస్సు. ఆకలి వస్తుంది, అప్పటికి 1 గంట అయింది. భవతి భిక్షాం దేహి మాతక అని 3వసారి బిగ్గరగా అరిచాడు, నువ్వు పెట్టకపోతే నేను పడిపోతాను అన్నట్టుగా. అప్పుడు ఆవిడ బయటకు వచ్చి ఆ కుండలో ఎక్కడో ఉన్న 3-4 ఉసిరికాయలు చేతిలో వేసింది. ఆకలితో ఉన్నాడేమో, ఆ 4 ఉసిరికాయలే తిన్నాడు. కాసి నీళ్ళు ఇచ్చి తాగాడు. అప్పుడు అమ్మా, ఇంత ఆకలితో ఉన్నవాడికి ఉసిరికాయ పెట్టావు తల్లి, ప్రాణం నిలబెట్టావు అన్నాడు. అయ్యో సిగ్గుపడుతుంటే నేను నువ్వెలా అంటావేమిటయా, అన్నం పెట్టాలి, విద్యార్థివి చదువుకుంటున్నవాడివి నాయన, అన్నం పెట్టాలి, నువ్వు ఎదగవలసిన వాడివి, మేము ఒదగవలసిన వాళ్ళం, నీకు అన్నం పెట్టాలయ్యా, మేము ఉసిరికాయలు పెట్టాను నేను బాధపడుతుంటే సంతోషిస్తావేమిటయ్యా అంటే, ఆకలి తీరడానికి కడుపు నిండడానికి ఏదైతేనేమో నాకు కడుపు నిండింది, కానీ ఇప్పుడు మాకు నీ గురించి ఏమనిపించట్లేదేమో, లక్ష్మీదేవి మీదే నాకు కోపం వస్తుంది అన్నాడు ఆయన. ప్రార్థిస్తే సంపదలు ఇస్తుంది అంటారు. మీరు ఎప్పుడు ప్రార్థించట్లేదా? మీరు ఎప్పుడు వరలక్ష్మి వ్రతం చేయలేదా? మీకు ఇవ్వకూడదా? అసలు లక్ష్మీదేవికి కోటీశ్వరులకి ఏమైనా పుట్టింటి సంబంధాలు ఏమైనా ఉన్నాయేమో మాకు అర్థం కాదు అని లక్ష్మీదేవిని ప్రార్థించాలమ్మా అని. అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాక ముగ్ధాముగుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయాక విశ్వామరేంద్ర పద విభ్రమదానదక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్ నిషేదతు మయి క్షణమీక్షణార్థం ఇందీవరోదర సహోదరం ఇందిరాయాక ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం ఆనందకందమ